బ్రతకడానికి తలెత్తుకొని ఇది మా గూడెం, ఈ గూడెంలో మాకు ఒక సొంత ఇల్లుంది, ఈ సొంత ఇంట్లో అకాల వర్షాలు వచ్చినా వడగళ్ళ వానలు వచ్చినా మేము రాత్రి మా పిల్లలతోటి మేము ధైర్యంగా నిద్రపోయే ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లే మా ఆత్మగౌరవం అని అడిగాను. ఇవాళ మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఎన్ని వనరులున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం ఉన్నా, ఆదిలాబాదు గూడాలలో ఉన్న ఈ ఆదివాసీ బిడ్డలు సొంత ఇల్లు కళ నెరవేర్చకపోతే ఈ ప్రభుత్వాల యొక్క లక్ష్యం నెరవేరనట్టే అని ఆలోచన చేసి ఆనాడు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లను పేదలకు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా నాగోబా జాతర కోసం గూడాల నుంచి పటేన్లు వచ్చిర్రు నా దగ్గరికి. సార్, నువ్వు నాగోబా జాతరకు రావాలన్న తర్వాత ఈ ప్రభుత్వం నుంచి మీరు ఆశిస్తున్నది ఏంది అని గూడాలలో నుంచి వచ్చిన పటేన్లను నేను అడిగిన. అంటే వాళ్ళు చెప్పిండ్రు, అయ్యా మేము అడవుల్లో ఉన్నాం, మాకు ఇండ్లు లేవు, కవేల కప్పుతోనో లేకపోతే ఆకులతోనో ఇల్లు కప్పుకొని ఉంటున్నాం, మా గూడాలల్లా మా పేదలకు పక్కా ఇండ్లు ఇవ్వండి అని పటేన్లు నా దృష్టికి తీసుకొచ్చారు. ఎంబడే గృహ నిర్మాణ శాఖ అధికారులను పిలిపించి ఐటీడీఏ ప్రాంతాలలో, గూడాలలో, లంబాడి తాండాలలో ఎన్ని ఇండ్లైనా సరే ఆ పేద వాళ్ళకు అదనంగా ఇండ్లు ఇవ్వండి అని మరొక 21,000 ఇండ్లను ఈ ప్రాంతంలో ఉండే గూడాలలో ఉండే పేదలకు ఆనాడు ఇండ్ల మంజూరు అదనంగా చేసి మా ఇన్ఛార్జ్ మంత్రులకు నేను చెప్పడం జరిగింది. ఇవాళ కొలం నేను పోయినప్పుడు అక్కడ ఆ గ్రామ పంచాయతీలో కొలం జాతికి సంబంధించిన ఈ ఆదివాసీలను ఈరోజు మాట్లాడితే ఇంకా కొంతమంది మాకు ఇంకా ఇండ్లు పూర్తి స్థాయిలో రాలేదు అని చెప్పిండ్రు. నేను ఈ వేదిక మీద నుంచి మా గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి సంబంధిత అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో తండాలలో, గూడాలలో ఉండే ఆదివాసీ బిడ్డలకు 100% ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టుకొని స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈనాడు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా. ఈ ఆదిలాబాదు మొత్తం ఉమ్మడి జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన యువ శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ అయినా పర్వాలేదు, పార్టీలు చూడకండి, లేకపోతే వాళ్ళు ఎవరితో ఉంటున్నారో చూడకండి. నా సూచన ఒక్కటే, ఇక్కడున్న వేదిక మీద ఉన్న ఇతర పార్టీల శాసనసభ్యులకు కూడా నా సూచన ఒక్కటే, మీ నియోజకవర్గాలలో ఏ గూడెంలో కూడా పేదోడు గుడిసెల ఉండొద్దు.